If a car travels 40% of the total distance with a speed v1 and the remaining distance with speed v2, then average speed of the car is. వీళ్ళు ఈ క్వశ్చన్లో ఏమడిగారంటే యావరేజ్ స్పీడ్ అడిగారు. యావరేజ్ స్పీడ్కి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? బేసిక్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. సో యావరేజ్ స్పీడ్కి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్ అంటే మనం రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 2 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పార్ట్కి పట్టిన టైం t1 అనుకుందాము, సెకండ్ పార్ట్కి పట్టిన టైం t2 అంటే t1 ప్లస్ t2. దీన్ని ఫర్దర్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత వేసుకోవాలి? వాళ్ళు పర్సంటేజెస్ ఇచ్చారు కాబట్టి మనం టోటల్ డిస్టెన్స్ని 100గా వేసుకుందాం. దీన్ని 100 అనుకుందాం. బాయ్ టైంకి ఇక్కడ నేను యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ వాడుకుంటాను. డిస్టెన్స్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో వాళ్ళు 40% ఆఫ్ ది డిస్టెన్స్ అన్నారు కాబట్టి నేను డిస్టెన్స్ని 40 వేసుకుంటాను. స్పీడ్ వచ్చేసి v1 ఇచ్చారు. సో డిస్టెన్స్ 40 బై స్పీడ్ v1. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్కి వచ్చేసి రిమైనింగ్ డిస్టెన్స్ అన్నారు. రిమైనింగ్ డిస్టెన్స్ అంటే 16 కదా, టోటల్ 100 అనుకుంటున్నాం కదా. సో 60 బై v2, ఆ స్పీడ్ v2 అన్నారు కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 20 కామన్ తీయండి, 25 5, ఇంకా మిగిలింది ఏమున్నాయి? ఇక్కడ 20 కామన్ తీస్తే అంటే ఇక్కడ 2 ఉంటుంది, 2 బై v1. ఇక్కడేమో 3 ఉంటుంది అంతే కదా. 22 40, 23 60 అని 20ని కామన్ తీసాను, పైన కూడా క్యాన్సిల్ చేసేసాను. ఇంకా స్టెప్పులు తగ్గిస్తానంటే తగ్గించుకోండి, మీకు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ ఫర్దర్ ఎల్సిఎం v1 v2 వస్తుంది, ఇది పైకి వెళ్ళిపోతుంది అంటే 5v1 v2 అవుతుంది. డినామినేటర్లో ఇక్కడ 2v2 ఉంటుంది, 3v1 ఉంటుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ ఇక్కడే ఉంది చూడండి, 5v1 v2 3v1 ప్లస్ 2v2. ఈ ఆప్షన్ని మనం ఆన్సర్గా పిక్ చేసేయచ్చు.